ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అర్జున ఉవాచ. మొట్టమొదటి శ్లోకం. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఓ నారాయణ, వాసుదేవ, పురుషోత్తమ, బ్రహ్మ అనగా ఏమిటి? ఆత్మ అనగా ఏమిటి? కామ్యకర్మలనగా ఏమిటి? నాకు తెలియటం లేదు కృష్ణయ్య, నీవు చెప్పవా నాకు సమాధానం అని చక్కగా అడిగారు అర్జునుడు. 2వ శ్లోకం. అది యజ్ఞం కదం కోత్రా దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కదం జ్ఞేయోసి నియతాత్మభిః. అర్జునుడు అన్నారు, ఓ కృష్ణయ్య, యజ్ఞమునకు ప్రభు ఎవరు? దేహము ధరించిన జీవుడు చివరి దశలో నిన్ను ఎలా గుర్తిస్తారు తండ్రి అని అర్జునుడు అడిగాడు. అప్పుడు మన భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. శ్రీ భగవానువాచ. 3వ శ్లోకం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. కృష్ణయ్య ఇలా చెప్పారు. ఓ అర్జున, ఆత్మ స్థిరమైనది, దానికి ఏ పాపము అంటదు. శరీరానికి గల కోరికల వల్ల కలుగు మార్పులే కామ్యకర్మలుగా పిలువబడతాయి అని చెప్పారు. ఇప్పుడు 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావః పురుషచ్చాదిదైవతం అధియజ్ఞ హమేవాత్ర దేహే దేహభృతాం వరా. ఓ అర్జున, అధిభూతం అనగా నేను సృష్టించిన ఈ ప్రకృతి, క్షరభావ అనగా అనేక మార్పులు కలది. అంటే సూర్యుని చంద్రుని ద్వారా ఈ ప్రపంచానికి శక్తినిచ్చి యజ్ఞ పురుషుణ్ణై నేను పూజలందుకుంటున్నాను. ఇక్కడ అర్జునుడికి వివరంగా చెప్పారు మన శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని మనకు సందేహం వస్తుంది. కనిపించే సూర్యుడిలో వెలుగుని, చంద్రుల్లో వెలుగుని ఇచ్చి ప్రపంచాన్ని ఎల్లవేళలా నేను చల్లగా కాపాడుతున్నాను అని కృష్ణయ్య చెప్పారు. ప్రకృతి అంతా పరమాత్మ శాసించినట్టే నడుస్తుంది. అంటే గాలి, అగ్ని, నీరు, ఆకాశం, భూమి అవన్నీ భగవంతుడి ఆజ్ఞానుసారముగా నడుస్తాయి అని కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా అర్జునుడికి చెప్పారు. 5వ శ్లోకం. అంతకాలే చ మామేవా స్మరణ్ ముక్త్వా కళేవరం ఎప్రయాతి సమద్భావం యాతి నాస్తత్య సంశయః. నాస్త్యత్ర సంశయః. ఎవరు అంత్యకాలమున శరీరము వదిలేటప్పుడు నన్ను స్మరిస్తారో వారే నన్ను పొందుచున్నారు. కృష్ణ పరమాత్మ చివరి దశలో మనము భగవన్నామము చదివితే మనము భగవంతుల్లో ఐక్యమైపోతాము అని చెప్పారు కదా. కానీ యోగము, అభ్యాసము ద్వారా ప్రతినిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ అలవాటు పడితే చివరి దశలో కూడా అదే భగవన్నామ స్మరణని మనము చదువుకుంటూ అలవాటు చేసుకుంటూ యోగము ద్వారా, అభ్యాసము ద్వారా భగవంతుడికి దగ్గరవుతూ ఉంటే చివరి దశలో మనము అదే విధంగా భగవంతుల్లో లీనమైపోతామని కృష్ణయ్య చక్కగా చెప్పారు. 6వ శ్లోకం. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఏ మానవుడు పుట్టిన దగ్గర నుంచి విడువక నారాయణ మంత్రం స్మరిస్తారో, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ నారాయణ నారాయణ అనే స్మరిస్తారో చివరి దశలో కూడా అదే నామముతో నన్ను దరిచేరుతారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు
మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. ఓ అర్జున, సర్వకాల సర్వావస్థల యందు నన్నే స్మరించుచు నీ విద్యుద్ధర్మాన్ని నీవు అవలంబించు. యుద్ధమును చేసిన నీకు విజయం కలుగుతుంది. అంటే ప్రతినిత్యము నా నామస్మరణ చేస్తూ నన్నే తలుచుకుంటూ నీ కార్యక్రమాలన్నీ చక్కగా చెయ్యి. నీ చెయ్యి పట్టుకో నిన్ను వెన్నంటి ఉండి నడిపిస్తాను, నీకు విజయం కలుగుతుంది అని కృష్ణయ్య ధైర్యము చెప్పారు అర్జునునికి. అభ్యాస యోగయుక్తేనా చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. 8వ శ్లోకములో కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారో తెలుసా? అభ్యాస యోగము ద్వారా నిశ్చల మనస్సుతో నన్ను శరణు పొందిన పరమోత్తమమైన మహోన్నతమైన జ్ఞానాన్ని పొంది నన్ను తప్పక పొందెదవు అని కృష్ణయ్య చెప్పారు. ఇప్పుడు మనము 9వ శ్లోకం చదువుకుంటున్నాం. ఈ శ్లోకము ఎన్నో ఉపనిషత్తుల ఆధారంగా వెలువడింది. భగవంతుణ్ణి గుర్తించాలంటే ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకోవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి 9వ శ్లోకం కవిం పురాణమనుశాసితారం అనోరణీయం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఆ మహాపురుషుడు సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచానికి శిక్షకుడు, అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపేవారు. అటువంటి కృష్ణ పరమాత్మని ఎవరైతే పాదాలు పట్టుకొని శరణాగతి వేడి స్వామి మాకు నీవే దిక్కు నీవే రక్ష అని ఎవరైతే వేడుకుంటారో వారికి ముక్తి మోక్షము లభించి వారికి మంచి బాట దొరుకుతుంది. అంటే ఏమిటంటే వారి జీవిత గమనము సరైన బాటలో నడుస్తారు. ఇప్పుడు 10వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. జీవన ప్రయాణము కొనసాగించేవారు ప్రతినిత్యము భక్తితో భగవంతుణ్ణి స్మరించిన యోగబలం కలిగి చివరి దశలో దివ్యత్వము పొందుతారు. ప్రతినిత్యము మన జీవన ప్రయాణం కొనసాగిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిత్య కర్మలు చేస్తూ ఉంటే చివరి దశలో మనము దివ్యత్వం పొందుతామని శ్రీకృష్ణ పరమాత్మ మనకి చక్కగా వివరం చెప్పారు. 11వ శ్లోకం యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యత్తమో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్తయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఓ అర్జున, ఓంకారమును స్మరించుచు వేదాలను పఠిస్తూ బ్రహ్మచార్యము పొందినా నిశ్చల శక్తి కలిగి బ్రహ్మమును పొందెదవు అని ఉపదేశము కృష్ణయ్య చేశారు. నిత్యకర్మలు చేస్తూ భగవన్నామం స్మరిస్తూ మనసులో భగవంతుణ్ణి నిలుపుకొని మనస్సులో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఓంకారమును స్మరించుతూ వేదాలను పఠిస్తూ మనము నిశ్చల శక్తి కలిగి బ్రహ్మమును పొందుతాము అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎంత చక్కగా వివరంగా చెప్పారు. ఇప్పుడు 12వ శ్లోకం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ ముద్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణ. మనస్సుని బుద్ధిని భోగాల వైపు మరల్చకుండా
అన్ని ద్వారాలను యోగభ్యాసముపై కేంద్రీకరించితే యోగస్థితి కుదురుతుంది. మీకు మనస్సును బుద్ధిని ముందు నిగ్రహించుకోవాలి. మన మనస్సు కొన్ని వేల మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ పోతుంది. అటువంటి మనస్సును ముందు మనము నిగ్రహం చేసుకొని దానిలో ఆ మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకొని ప్రశాంతమైన చక్కటి ఆలోచనలతో భగవన్నామము చేసుకుంటూ అంతా భగవంతుడిచ్చిన వరప్రసాదమని మన మనస్సులో తలుచుకుంటూ నవ్వుతూ జీవనాన్ని గడిపితే వారికి చక్కగా యోగాభ్యాసము కుదురుతుంది, యోగస్థితి కుదురుతుంది. 13వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. మామనుస్మరన్ అంటే ఇక్కడ ఎవరైతే దేవదేవుణ్ణి ఎప్పుడు స్మరిస్తారో వారికి ముక్తి కలుగుతుంది. మొట్టమొదటి పదంలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే ఏంటి? అక్షరము పరబ్రహ్మ స్వరూపము. ఇప్పుడు ఓమిత్యే ఓంకారము ఈ యోగానికి మూలస్తంభము. అంటే ఆ ఊ అనే దివ్యాక్షరములు పవిత్రమైన ఆ అక్షరాలను ఉచ్చరించిన మానవుడు దేవదేవుణ్ణి స్మరించుతూ ముక్తి పొందుతారు. ఓం అనే పదములోనే భగవంతుడు ఉన్నారు. అటువంటి భగవంతుణ్ణి మనము చక్కగా స్మరించుకుంటూ ఉంటే మనకి ముక్తి మోక్షము కలుగుతుంది. క్షరము అంటే నాశనమయ్యేది, అక్షరము అంటే ఎటువంటి నాశనము లేనిది, నాశరహితుడైన వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మని ఓంకార శబ్దముతో, ఓంకారం అనే ప్రణవ స్వరూపము, భగవంతుడు ఓంకార ప్రణవ స్వరూపుడు. అటువంటి ఓం అనే అక్షరాన్ని మనము ప్రతినిత్యము చదువుకుంటే మనకి మోక్షము కలుగుతుంది. 14వ శ్లోకం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ప్రహ్లాదుని వలె అచంచలమైన భక్తితో నిత్యము నన్ను స్మరించిన వారు సులభముగా నన్నే చేరుకుంటారు. చిన్న వయసులోనే ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అని నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం అని ప్రతి నిత్యము నారాయణ నారాయణ అని తలుచుకుంటూ ఉంటే ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నారాయణుడు చక్కగా ఆయన్ని చేపట్టుకొని నడిపించారు. కాబట్టే ఆయన అన్ని కష్టాలను, తండ్రి పెట్టిన కష్టాలని దాటి తను చక్కగా సంతోషంగా ఉండగలిగాడు. అంటే ఏమిటి? ఇక్కడ భగవన్నామము తలుచుకున్న వారికి చుట్టూ వలయాకారములో మనల్ని రక్షణ కవచం వలె భగవంతుడు కాపాడతాడు. ఇది ముమ్మాటికి తథ్యం తథ్యం తథ్యం. అందువల్ల ఎప్పుడైనా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రతి నిత్యము అచంచలమైన భక్తితో మనము భగవన్నామం తలుచుకుంటూ ఉంటే సులభముగా నన్ను చేరుకుంటారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అలా నన్ను చేరిన పరమ భాగవతోత్తములకు మరలా పునర్జన్మము ఉండదు. వారు ముక్తి మోక్షాన్ని పొందుతారు. భగవంతుడు చెప్పారు, ఎప్పుడైతే నన్ను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిత్యకర్మలు చేస్తూ నా నామాన్ని విడవకుండా ఎవరైతే తలుచుకుంటారో, చదువుకుంటారో వారికి అన్నీ నేనయ్యి
మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తాను. ఆ తర్వాత మోక్షాన్ని పొందాక మీకు మరుజన్మ ఉండదు. మీకు మరుజన్మ ఉండదు. మోక్షం అంటేనే మరుజన్మ ఉండదు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనర్లోకాః పునరావర్తినోర్జున మాముప్యేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. 14 లోకాలలో సంచరించువారు వారి వారి పుణ్యాలను బట్టి ఆయా లోకాలను చేరతారు. కానీ మనస్సుకు నిలకడ ఉండదు. కానీ నన్ను చేరిన మానవునికి పునర్జన్మ ఉండక మోక్షము కలుగుతుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యాలను బట్టి ఆ లోకానికి వెళ్ళాం, ఈ లోకానికి వెళ్ళాం అనుకొని అన్ని లోకాలు తిరుగుతాం. కానీ కృష్ణ పరమాత్మని నమ్ముకొని ప్రార్థించి మనసులో భగవన్నామము చేసిన వారికి మోక్షము కలుగుతుంది, పునర్జన్మ ఉండదు అని కృష్ణ పరమాత్మ చక్కగా వివరంగా చెప్పారు. 17వ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేజోరాత్రవిదో జనాః. మానవ కాల పరిగణమును బట్టి 1000 యుగముల కలిపిన బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. 1000 యుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. అతని రాత్రి పరిమాణము కూడా అటువంటిదే. కల్పము బ్రహ్మకు ఒక రోజు. బ్రహ్మదినముల్లో అంటే బ్రహ్మ యొక్క ప్రతినిత్యము అలాంటి రోజులు సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అని 1000 వలయాలు ఉంటాయి. అటువంటి వలయాలలో 1000 యుగాలు వలయాలు అనుకున్నాం కదా. అవి ఏంటంటే సత్యయుగము 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగమును 5,000 సంవత్సరాల నుండి అనుభవిస్తున్నాము. అంటే ఏంటంటే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, నేను సృష్టిలో బ్రహ్మను పుట్టించాను, బ్రహ్మ ద్వారా ఈ మానవుల్ని పుట్టించి బ్రహ్మ ద్వారా ఏం చేశాను, వాళ్ళ రాతలు రాయించాను. ఆ బ్రహ్మదేవుడు మనల్ని భూమి మీదకు పంపిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని నిత్యకర్మలు చేస్తూ భగవన్నామం తలుచుకుంటూ భగవంతుడికి మనం ఒకటే నమస్కారం చేసుకోవాలి. స్వామి, మేము చేసిన తప్పొప్పుల్ని క్షమించి మమ్మల్ని చేయబట్టుకొని నడిపించు. మాకు ఏమీ తెలీదు. ఈ జీవనాన్ని కొనసాగించే విషయంలో మేము ఎన్నో రకాలు ఆటుపోట్లకు గురి అవుతున్నాము. మమ్మల్ని చక్కగా చేయబట్టుకొని నడిపించు. నిరంతరము నీ నామస్మరణ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని మనం వేడుకుంటూ ఉంటే మన జీవనము చక్కగా నడుస్తుంది. 18వ శ్లోకం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మ యొక్క దిన ప్రారంభమున జీవుని పుట్టించుచు, జీవులందరినీ పుట్టించుచు మరలా వారి జీవన క్రమములో నశించుచు ఉండెదరు. బ్రహ్మ యొక్క దిన ప్రారంభములో జీవులు పుడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవనము ఆయుష్ తీరిన తర్వాత మరలా నశిస్తుంటారు అని కృష్ణయ్య చెప్పారు. 19వ శ్లోకం. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమేవ సప్పార్ధ ప్రభవత్యహరాగమే. బ్రహ్మ దృష్టిలో క్షణకాలము అయ్యేసరికి మనము పుట్టుట గిట్టుట జరుగుతుంది. చూసారా ఎంత చక్కగా చెప్పారో కృష్ణయ్య. 20వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్ సర్వేషు భూతేషు
నశ్యస్సు న వినశ్యతి. ఆధ్యాత్మికమైన దివ్య శక్తిని భగవంతుడు అన్ని యుగాలలో మనపై ప్రసరింపచేస్తున్నారు. జీవుల శక్తి వివిధ మార్పులతో నశిస్తుంది, కానీ దైవశక్తికి ఎటువంటి నాశనము లేదు. మనము ఎన్నో దీపాలు వెలిగిస్తాం, అవి ఏంటి, ట్యూబ్లైట్లు, అలా మామూలుగా కాంతి ఏయోటి వెలిగిస్తాం, కానీ భగవంతుడి యొక్క సూర్యకాంతి ముందు ఈ ఎన్ని మానవుడు వెలిగించే ఈ లైట్లన్నీ వృధా. అలాగే భగవంతుడి యొక్క దైవశక్తి ముందు ఏ శక్తి ఆగదు. 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. అంటే ఏంటి, భగవంతుణ్ణి ఎప్పుడు తదేకము చక్కగా స్మరించుకుంటూ ఉంటే వారికి ఉత్తమ గతి లభిస్తుంది, వారికి ఉత్తమమైన గతి లభిస్తుంది. 22వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. పురుష సపరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. భగవంతుడు సర్వాంతర్యామి. ఈ ప్రపంచములో జీవులు దేనిని భక్తితో కొలుచుకుంటే దివ్యత్వము లభించి ధామము చేరుకుంటారు. అంటే ఎప్పుడైనా దేవుణ్ణి భక్తితో కొలుచుకుంటే వారు దివ్యత్వము పొంది మోక్షధామము చేరుకుంటాడు. ఆయన సర్వాంతర్యామి. గాలిలో, నీటిలో, ప్రకృతిలో, అగ్నిలో, భూమిలో, ఆకాశములో, అన్నిట్లో పంచభూతాలలో స్వామి కొలువయుండి మనల్ని ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మ ఇందుగలడందులేడని సందేహము వలదు. అన్ని చోట్ల పరమాత్ముడుండి అన్నీ చూస్తుంటారు. అందువల్ల భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముకొని కొలుచుకుంటే, భక్తితో తలుచుకుంటే దివ్యత్వము లభించి మోక్షధామము చేరుకుంటారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 23వ శ్లోకం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. ఓ అర్జున, ఒక యోగి తన జీవితంలో సంపూర్ణ జ్ఞానముతో పరిపక్వత చెందుతాడో అతడు తన శరీరము వదిలి ఆత్మ నాలో ఐక్యమవుతుంది. ఓంకారముతో కూర్చుని ఓం 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 అని ఒక యోగీశ్వరుడు నిరంతరము స్వామి నామము తలుచుకుంటూ స్వామిని మనసులో నిలుపుకొని భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే వారి హృదయములో భగవంతుడు ఉండి వారి ఆత్మలో భగవంతుడు చేరి వారికి మోక్షాన్నిచ్చి ఆ తర్వాత వారి యొక్క ఆత్మ భగవంతుడిలో ఐక్యమైపోతుంది. ఇప్పుడు 24వ శ్లోకం తెలుసుకుందాం. అగ్నిర్జ్యోతి రహస్లు శుక్లా షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. అగ్ని యొక్క కాంతిచే ప్రభావితమైన శుక్లపక్షమందున, అంటే స్వామివారు చెప్పారు, ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ కాలములో మరణిస్తే ముక్తి మోక్షము లభిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలములో మరణిస్తే వారికి ముక్తి మోక్షము కలుగుతుంది అని కృష్ణయ్య చెప్పారు. 25వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ఇప్పుడు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ జీవనంలో ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అని 2 ఉంటాయి. దక్షిణాయన పుణ్యకాలంలో పుట్టినవారు
పునర్జన్మ ఎత్తుతారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. 26వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతి మతే ఏకయాత్మనా వృత్తిం అన్యయా వర్తతే పునః. జగతః శాశ్వతే మతే అంటే ఏంటి? జగత్తునందు శుక్ల కృష్ణ అనే 2 మార్గాలు ఉంటాయి. మొట్టమొదట శుక్లపక్షమునందు జన్మరాహిత్యము, రెండవ మార్గము కృష్ణపక్షమునందు పునర్జన్మ కలుగుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 27వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కచ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. యోగము పొందిన వారు ఈ 2 మార్గాలలో ఎలా పరమపదించినా చింతించడు. అందుచే స్థిరచిత్తుడివై లెమ్ము అని కృష్ణుడు అర్జునుడికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఓ అర్జున, నీవు మంచి మార్గములో నడువు. అంటే ఏంటి? నువ్వు నన్ను అనుసరించు, నీకు అంతా మంచి జరుగుతుందని చక్కగా ధైర్యం చెప్పారు మన కృష్ణయ్య. 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనం వల్ల, యజ్ఞ తపోదానాల వల్ల కలుగు పుణ్యఫలాన్ని ఆశించకుండా ఆయన ఉత్తమమైన బ్రహ్మపదాన్ని పొందుతారు. అందువల్ల ఎప్పుడైనా యోగి అయినవాడు ఎప్పుడు ఉత్తమగతినే పొందుతారు. ఆయనకి ఎటువంటి సందేహం ఉండదు. ఎందుకంటే నిరంతరము భగవంతుడిని మనసులో తలుచుకొని యోగము ద్వారా ఆయన భగవంతుడు ఐక్యమవుతారు అని చెప్పారు మన శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా అర్జునుడికి ధైర్యం చెప్పినట్టే మన జీవన విధానములో కూడా అర్జునుడికి ఎలా భగవంతుడు జ్ఞానబోధ చేశారో అదే బోధ మనకి చేశారనుకొని మన జీవన ప్రయాణాన్ని చక్కగా కొనసాగించుకుందాం. ఓం తత్సదితి. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ 8మోధ్యాయః. రేపటి రోజున మనము 9మోధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము చదువుకుందాము. ఆ రాజవిద్య రాజగుహ్య యోగములో భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవి మరలా రేపు తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరే కృష్ణ.